హలో అండి, వెల్కమ్ టు శ్రీ రాధా మనోహర్ క్రియేషన్స్. ఇవాళ నేను ఇక్కడ చూపిస్తుంది జడబిళ్ళలు పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను. ఇది పార్ట్ 2 వీడియో కూడా పెట్టాను పార్ట్ 1. సో ఇక్కడ నేను ఇవి కాంబినేషన్ మన లక్ష్మీ కాసులు ప్లస్ పింక్ అండ్ గ్రీన్ కుందన్స్ ఐ డ్రాప్ కాంబినేషన్లో నాకు ఆర్డర్ వచ్చింది. సో వీళ్ళు ఇలా చేసి ఇవ్వమని రిఫరెన్స్ పెట్టారు. రిఫరెన్స్ పెడితే సేమ్ చేసి ఇచ్చాను. సో ఈ ప్రాసెస్ ఎలా ఉందో చూసేద్దాం. సో మనం దీనికి తీసుకునే పెద్ద కాసులు అండి, చిన్నవి కావు. సో చిన్న కాసులు దీనికి ఓహెచ్పి షీట్ అండ్ B7000 గమ్ తీసుకోవాలి. సో ఇలా ఒక్కొక్క కాసు నీట్గా ప్లేస్ చేసి దాని పైన ఫస్ట్ స్టెప్ కింద ఐ డ్రాప్ కుందను 6 mmవి నీట్గా పెట్టేసుకోవాలి 5. వైట్ డ్రాప్ ఎందుకు పెడుతున్నానంటే మళ్ళీ పైన మనం 3D ఎఫెక్ట్ ఇస్తాం కదండి, అప్పుడు అక్కడ లోపల పడిపోతుంది అది, ఆ గ్యాప్లో కుందన్ ప్లేస్ చేసేటప్పుడు సపోర్టింగ్ కోసం అని చెప్పేసి ఆ వైట్ కుందన్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా గ్రీన్వి కూడా 3D ప్యాటర్న్లో ఇచ్చి మళ్ళీ ఒక వైట్ డ్రాప్ పెట్టేయడమే. సో ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియో, బికాజ్ సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. నేను 8 బిళ్ళలు చేసుకున్నానండి. దీనికి కాంబినేషన్లో పైన ప్లేస్మెంట్లో ఒక సర్కిల్ది ఒక పెద్ద బిళ్ళ చేశాను. అది పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇలా మనం ఓహెచ్పి షీట్ని కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఓహెచ్పి షీట్ క్లియర్గా కనిపించకుండా అయినంత మాటికి, వీలైనంత మాటికి మనం మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఎలాగో సాల్డరింగ్ మెషిన్ తోటి మనం చేస్తాం కానీ, బట్ స్టిల్ ఎంత వీలైతే అంత కట్ చేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకి. సో అలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను అంతా ఎక్కడ వీలైనంత అక్కడ తీసేస్తున్నాను దాన్ని, బికాజ్ ఆ కొంచెం ప్లాస్టిక్ మనం సాల్డరింగ్ చేసినా అక్కడ ముద్దలాగా అయిపోతుంది. సో యా చేసుకున్నాక ఒక వ్యాక్స్ షీట్ తీసుకొని దానికి సరిపడేంత వ్యాక్స్ షీట్ కట్ చేసుకొని దానికి ఫస్ట్ షేప్ వైజ్లో నేను కట్ చేసుకున్నానండి. యాక్చువల్లీ నేను 2-3 ప్యాటర్న్స్ ట్రై చేశాను, నాకు ఇది ఈజీ అనిపించింది దీంట్లో. సో దాని తర్వాత దీన్ని హెయిర్ పిన్ని మనం ఇలా రివర్స్ చేసుకొని కటింగ్ ప్లేయర్తో చూసుకోవాలి, ప్లేస్మెంట్ చూసుకొని దాని తర్వాత కట్ చేసుకున్న వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దానికి మధ్యలో హోల్ లాగా పెట్టి, మీరు హోల్ లాగా పెడితే పెట్టవచ్చు, ఆరెంజ్ అక్కడ చిన్నగా కట్టించినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి ఆ ప్లేస్లో. కానీ నేను కొన్ని కట్టించాను, కొన్ని హోల్ పెట్టుకున్నాను. సో అలా హోల్ పెట్టుకున్న దాంతో ఇది నేను రివర్స్ పెట్టాను, మళ్ళీ దాన్ని స్ట్రైట్ చేసుకుంటాను. సో పెట్టాక మళ్ళీ ఈ B7000 గమ్ మనం ఇందాక నీట్గా కట్ చేసి పెట్టుకున్న జడబిళ్ళకి పెట్టేసి ఈ వ్యాక్స్ షీట్ క్లియర్గా దానికి ఎగ్జాక్ట్గా దాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ వ్యాక్స్ షీట్ని కూడా కొంచెం ఎక్సెస్ ఉంటే కట్ చేసుకోండి, నేను కట్ చేశాను, వీడియోలో పెట్టలేదు. దాని తర్వాత అలా పిన్ పెట్టేసి కొంచెం పక్కన పెట్టేశాను. ఇది సాల్డరింగ్ మెషిన్ అండి. సాల్డరింగ్ మెషిన్ తోటి అక్కడ ఎక్సెస్ ఎక్కడెక్కడ ఉందో క్లియర్గా తీసేసుకుంటే మీకు లాస్ట్ లుక్ ఏదైతే ఉంటుందో అది చాలా నీట్గా ఉంటుంది. మీరు పిన్ ఇంకా వ్యాక్స్ పేపర్ పెడతాం కదా, పెట్టినాక కొంచెం టైం ఇవ్వండి, ఆరనివ్వండి, అదర్వైజ్ కొంచెం మిస్ప్లేస్మెంట్ అవుతుంది. మీకు ఇలా వైడ్గా పిన్ అయిపోయినా ఏదైపోయినా ఆరిపోయినాక దాన్ని సెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ క్రాస్ పెట్టకండి పిన్స్ని. సో ఇది ఫైనల్ లుక్. ఇది సెంటర్ పిన్ తర్వాత మనకి ఈ మధ్యలో బిళ్ళలండి. చూసి ఎలా ఉందో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.